ఇప్పుడు 44 సంవత్సరాలకు మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అసలు ఈ 44 సంవత్సరాలు ఉండడానికి గల కారణాలు ఏమంటారు మీరే? ఈరోజు 44 వసంతాలు వచ్చాయంటే మన అన్నగారి నందమూరి తారక రామారావు గారి ఒక పట్టుదల, తెలుగువారి ఆత్మగౌరవం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు అన్న నినాదంతో ఇప్పటి వరకు 44 సంవత్సరాలుగా ఇలా వెళ్తా ఉన్నాం. ఇప్పుడు పార్టీ పగ్గాలు పట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా నడిపిస్తున్నారంటే మన తెలుగుదేశం పార్టీ గర్వించదగ్గ పార్టీ అండి. ఆనాడు అన్న నందమూరి తారక 2 రూపాయలు కేజీ బియ్యం పెడితే ఈనాటి వరకు 5 రూపాయలు అన్నా క్యాంటీన్ పెట్టి మన నారా చంద్రబాబు నాయుడు గారు పేదవారికి చాలా దగ్గరగానే ఉన్నారు. ఈసారి 3వ తరం నాయకుడు కూడా మన భవిష్యత్ తరాల నాయకుడు నారా లోకేష్ గారు కూడా తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు మా లోకేష్ బాబు గారు కూడా ఈ 3వ తరం మేము చూడాలనుకుంటున్నాం. ఈ ఆవిర్భావ దినోత్సవం రోజు మాకు చాలా చాలా పార్టీ సిద్ధాంతాలు కానివ్వండి అవన్నీ చక్కగా బాబు గారు చెప్పడం జరిగింది. అలాగే అమరావతి డెవలప్మెంట్ ఎలా జరుగుతుంటారు, కానీ వైసీపీ వాళ్ళు ఏమంటారంటే అమరావతిలో డెవలప్మెంట్ లేదు అనేసి కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతారు. దాని గురించి మీరేమంటారు? అమరావతి నిన్నే చూసామండి, క్యాబినెట్ లో అత్యవసర విభాగంలో క్యాబినెట్ సమావేశం పెట్టారు. ఒక తీర్మానం కూడా పెట్టడం జరిగింది. ఇక రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది అనమాట. అమరావతి రాజధాని, ఏకైక రాజధాని ఏదైనా ఉందంటే మన ఏపీ ప్రభుత్వానికి అమరావతి రాజధాని. అమరావతిగానే మనం అమరావతి నుంచే మనం ఇక పరిపాలన అనేది కొనసాగుతూ ఉంది. ఏదైనా సరే అమరావతి నుంచే. ఇక 2 రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి ఇక ఏకైక రాజధాని మాకు అమరావతి. బాబు గారు ఈ టైంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. మాకు అమరావతి రైతులకు కానీ న్యాయం జరిగింది. జగన్ ఏమంటున్నాడు అంటే మనకు అవసరం లేదు, 3 రాజధానులే ముఖ్యం అనేసి అంటాడు కదా. జగన్ 3 ముక్కల ఆట అయిపోయింది, ఇంకా కథం అయిపోయింది. అది బంగాళాఖాతంలో కలిసిపోయింది. 3 ముక్కలు ఆటాడు, జనాలతో పెట్టుకున్నావు, నాశనం అయిపోయావు నువ్వు. వచ్చే ప్రభుత్వం కూడా లేదు. 2029 మేము గట్టిగా చెప్తా ఉన్నాం, మళ్ళీ కూటమి ప్రభుత్వమే ఉంటుంది. ప్రజలకి అసలు ఇంకా చాలా హోప్స్ ఉన్నాయి. 2029 ఎన్నికల్లో మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఎన్డీఏ ప్రభుత్వమే ఉంటుంది. అభివృద్ధి అనేది సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి కానీ ఒక్క కూటమి ప్రభుత్వంలో సాధ్యం అవుతాయి. ఇప్పుడు మేము అనేక చూస్తున్నామండి. మా సెంట్రల్ నియోజకవర్గంలో రోడ్లు కానివ్వండి, సూపర్ 6 పథకాలు కానివ్వండి, హామీలు ఏవైతే ఇచ్చారో అవన్నీ నెరవేర్పోతా ఉన్నాయి. 21 నెలలండి. చాలా డెవలప్మెంట్ అయితే మేము కల్లారా చూసాము. ఈ జగన్మోహన్ రెడ్డి మోసపూరితమైన మాటలు ఇకనైనా ఆపాలని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం.